ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు వేదికను అధిష్ఠించారో ఆ రోజు నుంచి ఈ రాజ్యాన్ని దోచుకు తినేటువంటి రాబందులకి ఎక్కడా కూడా అవకాశం లేక ఏ రకంగానైనా సరే మళ్ళీ ఈ సంక్షేమ రాజ్యాన్ని, ఈ ప్రజా రాజ్యాన్ని, ప్రజాహితం కోరేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించి మళ్ళీ ఈ గద్దలన్నీ కూడా గద్దెనెక్కి ఈ రాష్ట్రాన్ని దోచుకు తినాలనేటువంటి ఒక దుస్సంకల్పంతో నిత్యం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు, దాడులు ఇవన్నీ చూసినప్పుడు అత్యంత జుగుప్సాకరంగా, ఒక విధంగా కాదు ఇటు చూసినా కూడా ప్రతిరోజు మీడియా ముసుగులోనేమో చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారాలు, మరొక వైపు మాజీ అనేటువంటి ఒక భుజకీర్తుల్ని తగిలించుకొని ఊరేగుతూ ఉంటే అతనికి సంబంధించినటువంటి ఒక అప్రయోజకుడిని వీళ్ళిద్దరిని జాకీలెత్తి పల్లకీలను మోయడంలో తమదైనటువంటి ఒక చాకచక్యాన్ని, నేర్పుని ప్రదర్శిస్తున్నటువంటి మీడియా చాలా దురదృష్టం. మేము కూడా మీడియా నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మా దాదాపు 4 దశాబ్దాల మీడియా నేపథ్యంలో ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్ని మేమైతే ఎప్పుడు చూడలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏది నిజం, ఏది కాదు, ఏది వాస్తవం, జరుగుతున్నది ఏంటి, అది ఇవాళ తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఒక రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు వచ్చినటువంటి వార్త ఏంటంటే, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మొత్తం అంతా అవినీతి అని చెప్పని ఒక వార్త వచ్చిన రోజున వారు అన్నది ఏంటంటే, వాస్తవాల్ని మీరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పాను అన్నప్పుడు నేను ఎంత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అడ్డగోలుగా దోచుకు తిన్నారు, ఎన్ని విధాలుగా దోచుకు తిన్నారు, ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దిగమింగేసి ఆ గద్దలు ఇవాళ శుద్ధులు చెప్తున్నాయి అనే దాని మీద ఒక బుక్ రాయాలనుకున్నప్పుడు మళ్ళీ వారు అన్నది ఏంటంటే, సమగ్రంగా దాదాపు 250 పేజీలు కేవలం స్కాములకు సంబంధించిన ఇదే వచ్చింది. 250 పేజీలు. అప్పుడు అది కాదు, దీన్ని కేవలం ఒక నక్షల్లో సింపుల్గా ఉండేటుంటే బాగుంటుందన్న వారి సూచన మేరకు మళ్ళీ అదంతా ఎడిట్ చేసి మర్రి చెట్టంత అవినీతిని మర్రి విత్తనంలో పొందుపరిచి ఈ ఎన్నికల నేపథ్యంలో అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ పుస్తకాన్ని రూపుదిద్దడం జరిగింది. అయితే ఇక్కడే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిన్న కూడా చూసాం, అనేకమైనటువంటి రోజుకి కూడా స్కాముల పొట్టలో నుంచి ఒక్కొక్క పాము బయటకు వచ్చి విషం చిమ్ముతూ ఉంటే ఆ విషాన్ని మొత్తాన్ని కూడా బాధల గరళం మింగే బాధాసర్ప ద్రష్టుల్లాగా ఆ గరళాన్ని తన కంఠంలో నింపుకున్నటువంటి అరుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గరళాన్ని తన కంఠంలో నింపుకొని పేద ప్రజలకు మాత్రం అమృతాన్ని పంచుతున్నటువంటి పరిస్థితి. ఆ అమృతాన్ని పంచుతున్నటువంటి ఆ గరళ కంఠుడి యొక్క ఔన్నత్యాన్ని ఇవాళ మనం తెలియజెప్పాలంటే, గతంలో జరిగినటువంటిది ఏంటి, ఈ స్కాముల పాములు ఏ విధంగా తినేసేసాయి, గద్దలు ఏ విధంగా దిగమింగేశాయి అనే దాన్ని కూడా చెప్పాలి. అదే క్రమంలో నిన్నటికి చూసుకున్నట్లయితే ఒక మేధావి ముసుగు తగిలించుకున్నటువంటి ఛద్మ వేషధారులు వాళ్ళు కూడా వచ్చి ఒక్కొక్క రోజు కొత్త విషయం చెబుతూ ఉంటాడు. దేనికోసం అంటే ఇదంతా కూడా ఒక కోటరీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చెప్పాలంటే, ఈ రోజున పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఆయన్ని ఎన్ని రకాల అవాకులు చవాకులు అంటే, ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే మనకి అసలు ఇది జర్నలిజమా లేదు అన్నట్లయితే, ఒక వృద్ధ శిఖామణి జర్నలిజం ముసుగులో పచ్చిగా చెప్పాలన్నట్లయితే రోజు అతగాడి పైత్యాన్ని వమనం చేసుకుంటూ వేదులతో బాధపడుతున్నటువంటి పరిస్థితే ఈనాడు జర్నలిజం అని చెప్తాను. ఆ దరిద్రాన్ని ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నిన్న ఒక మేధావి వచ్చేదో మాట్లాడతాడు. ఎంత నిస్సిగ్గుగా అంటే, అసలు అతని పార్టీ మొత్తం దుకాణం మూసేశాడు, ప్రకటించాడు. అది ఇక నుంచి ట్రస్ట్గా ఉంటుంది, పార్టీగా ఉండదని చెప్పని జేపీ అనేటువంటి ఒక కుహనా మేధావి చేసిన ప్రకటన ఏంటంటే, ప్రజలందరూ కూడా ప్రజలు చీకొడితే తన వల్ల కాదనుకొని పార్టీని మూసేసి విదేశాల నుంచి తన కులానికి సంబంధించినటువంటి వాళ్ళు లక్షల రూపాయలు పంపిస్తుంటారు. ఆ డబ్బు కోసం ఆ ట్రస్ట్ కాపాడుకోవడానికి ఆ ట్రస్ట్ పెట్టుకున్నటువంటి వ్యక్తి నిన్న మళ్ళీ
దుమ్ము దులిపి రాజకీయ పార్టీ అని పెట్టాడు. ఆ రాజకీయ పార్టీ అంట ఈ కూటమికి మద్దతు ఇస్తుందట. ఏంటి మేము మద్దతు ఇస్తామంటే ఏంటి, నీ వెనకాల ఉన్నది నీ అరిగిపోయిన వెన్నెముక తప్ప నీకున్న మద్దతు ఏమీ లేదు. పైగా ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఈ తెలంగాణలో సెటిలర్స్ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటారు. అదొక పెద్ద ఆశ్చర్యం. మీకేం పని అసలు ఇక్కడ, మీరు ఏం చేశారని చెప్పారు. ఇక్కడి నుంచి మీరు ఎప్పుడో షిఫ్ట్ అయిపోయారు, హ్యాపీగా అక్కడ ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి రాజకీయం చేయటం, అక్కడ చేయగలిగి అక్కడ తిని అక్కడ చేయగలగటం ఏంటి. పైగా ఈయనకి పవన్ కళ్యాణ్ సోదరుడు అంట. ఏంటి ఈ బాధరాయణ సంబంధం అని చూస్తే ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ అనేవాడేమో 2 చోట్ల ఓడిపోయాడు, పార్టీ మొత్తం అభ్యర్థులందరూ ఓడిపోతే ఈ జయప్రకాష్ నారాయణ అనేవాడు మాత్రం ఒక చోట గెలిచాడు, మొత్తం అభ్యర్థులందరూ కూడా ఓడిపోయారు. ఆ విధంగా వీళ్ళిద్దరికి బాధరాయణ సంబంధం, ఆయన అన్నయ్య ఈయన తమ్ముడు అయ్యాడు అనమాట. ఇటువంటి వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. వాళ్ళు సీఎం గారి ఆదేశాల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. అన్నా, నీ తర్జని గర్జిస్తే, నీ కనులు ఆదేశిస్తే ఈ కుహరా శక్తుల్ని కూకట వేళ్లతో సహా 5 నిమిషాల్లో పెకిలించి వేస్తామని చెప్పని రగిలిపోతున్నప్పటికీ కూడా ఆయన మాత్రం ఎక్కడా చెలించకుండా నిబ్బరంగా నిశ్చలంగా తనదైనటువంటి దీన్ని ఒక కర్మయోగిలాగా తన పని తను చేసుకుని వెళ్తున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా మనవంతు సహకారం అందించాల్సిన సమయం ఆసనమైంది. మనందరం కూడా కనీసం మాత్రం మనదైనటువంటి త్యాగం మనం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి అనుభవంలో నేను ఒక జర్నలిస్టుగా ఈ చంద్రబాబు నాయుడు యొక్క కుహనా రాజకీయాల్ని చాలా దగ్గర నుంచి గమనించినటువంటి వ్యక్తిగా ఇవాళ మామూలుగా మిగతా విషయాలు చాలా చెప్పచ్చు, కానీ కేవలం స్కాములకి పరిమితం అయ్యాం. ఈయనకి స్కిల్ స్కామ్ మీ అందరికీ తెలుసు, మన మధుసూదన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అక్కడ. అందుకని ఈయనకి స్కిల్ బిల్ పాండే అని పేరు పెట్టారు. మన అందరికీ కూడా కిల్ బిల్ పాండే తెలుసు, కానీ ఈ రాష్ట్రంలో స్కిల్ బిల్ పాండే తయారయ్యాడు. అందుకని ఈయన ఒక స్కిల్ బిల్ పాండే. ఈ స్కిల్ బిల్ పాండే చేసినటువంటి స్కాముల పాములు ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ రుజువైతే ఈ దేశంలోనే మరికొన్ని రాబోయే దశాబ్దాల వరకు కూడా అంతులేని దోపిడీ, మహా దోపిడీకి తెరదీసినటువంటి వ్యక్తిగా ఇతన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. తిలా పాపం తలా పిడికడ అన్నట్టుగా పంచుకు తిని రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి అదే దీనికోసం తయారయ్యారు. వాళ్ళల్లో మరి ఇందులో పుస్తకంలో కూడా నేను స్పృశించాను. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, ఇతగాడికి వాటా ఏంటంటే నీతులు చెప్తుంటాడు. ఏమని? రబ్బరు చెప్పులు వేసుకున్నవాడిని అసెంబ్లీకి పంపిస్తాడంట. మరి వాళ్ళను ఎవరిని అంటే 100 కోట్ల రూపాయలకి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టాడు. తొక్కేస్తానని చెప్పన్నాడు. ఇప్పుడు ఎవరిని తొక్కావు నువ్వు? 10 సంవత్సరాలుగా నిన్ను నమ్ముకొని తిరిగినటువంటి జన సైనికుల్ని తొక్కేసేసి నువ్వు మాత్రం ఏంటంటే ఈ తిలాపాపం తలా పిడికిళ్ళలో ఉన్నటువంటి అమరావతి దగ్గర కారు చౌకగా 8 లక్షల రూపాయలకి 2.4 ఎకరాలు అంటే ఇంచుమించు 2.5 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మొక్క నువ్వు కొట్టేశావు. కొట్టేసి నిన్ను నమ్ముకున్నాడు, నువ్వు తొక్కేశావు. నువ్వు తొక్కింది ఎవరిని అంటే నిన్ను నమ్ముకున్న సగటు జన సైనికులను నువ్వు తొక్కేసేసి ఎవరినో తొక్కేస్తానట. నీకు అంత స్థాయి లేదు. ఒక్కసారి కనుక ఇందా చెప్పినట్టు ఒక సైగ చేస్తే, కనుసైగ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి నిన్ను ఎక్కడి దాకా తొక్కుకుంటూ తీసుకెళ్తారో నీకు తెలుసుకుంటే మంచిది. అలాంటి పరిస్థితుల్లో మొత్తం అవినీతి మయమైపోయినటువంటి ఇవాళ వీళ్ళు వచ్చి మనకు నీతులు చెప్తాం. ఎంత దారుణం అండి. సంక్షేమ రాజ్యాన్ని కబళించి వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ దోపిడీ రాజ్యానికి తెరలేపాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో అమరావతి పేరుతో చేసినటువంటి దోపిడీ కానీ, స్కిల్ స్కామ్తో చేసిన దోపిడీ కానీ, ఫైబర్ నెట్తో చేసినటువంటి దోపిడీ కానీ, కన్ను తెరిస్తే దోపిడీ, కన్ను మూస్తే దోపిడీ, కుడి ఎడమల దోపిడీ, నరాల రాపిడి అన్నట్టుగా సగటు ప్రజలను కాల్చుకు తిన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ రావటం అంటే దోపిడీ రాజ్యానికి తెరదీయటమే. కాబట్టి ఇందులో వాస్తవాలన్నిటినీ కూడా ప్రజలకు తెలియాలి, ప్రజలు ఆలోచించాలనేటువంటి లక్ష్యంతోనే ఈ పుస్తకాన్ని రాయటం. దీనికి అన్ని రకాలుగా ఇది రాయాలి అని ప్రేరేపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ సభని
ఏర్పాటు చేయడంలో కానీ లేదు నైతికంగా ప్రోత్సహించడంలో కానీ నాకు అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి మన పార్టీ కార్యదర్శి అయినటువంటి అప్పిరెడ్డి గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.